అక్క అంటుంది పక్కకెళ్ళి, నువ్వు వస్తావా రావో నాకు తెలియదు కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా. నీకు దమ్ముంటే ఆపకు. మళ్ళీ ఇట్లనే పోలీసులను అడ్డం పెట్టుకొని 4 అడిదిక్కుల పోలీసులు, ఇడిదిక్కుల పోలీసులు సంవత్సరంలో ఏం చేసిండ్రు అయ్యా అంటే, నేను లగచర్ల గిరిజనుల కోసం మహబాద్ పోయి మీటింగ్ పెడతా అంటే ఆడ పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. రైతుల కోసం ధర్నా చేసుకుంటాం నల్లగొండల అంటే దానికి పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. ఆఖరికి దాస్యనాయక్ తాండకు వచ్చి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసుకుంటామంటే దీనికి కూడా ఇయ్యలే. ఆఖరికి నిన్న మా మహేష్ అన్న పోయి ఆ డిఎస్పీ గారిని అడిగి, అయ్యా డిఎస్పీ గారు నీకు ఏందా బాధ అంటే, వాళ్ళకు అనుమానం అట పోలీసులకు ఏమని, ఈడికెళ్ళి దాసనాయక్ తాండకెళ్ళి దగ్గరుంటది కొడంగల్, ఆయనతో దబ్బుకున్న వీళ్ళందరూ అటుపోతారేమో అని. గట్లెందుకు పోతాం నాకు అర్థం కాదు. బేజాప్తా పోతామా? బాజాప్తా పోతాం, ఖచ్చితంగా కొడంగల్ పోతాం. నీ సంగతి ఏందో చూస్తాం, నీ సంగతి ఏందో చూస్తాం. అంత భయపడి ఎందుకు పోతాం మనం? బాజాప్తా పోదాం. బ్రహ్మాండమైన మీటింగ్ కొడంగల్లో పెడతాం. నువ్వు రాలేదా? గతంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్లకు 4 సార్లు వచ్చినావు, ఓ తిట్టిపోయినావు. ఇక మా అక్క దగ్గరికి మహేశ్వరం వచ్చినావు, అవ మహబూబ్ నగర్కి వచ్చినావు, ఆడ వికారాబాద్కి వచ్చినావు, అంతటికి వచ్చినావు. రాష్ట్రం అంతటా స్వేచ్ఛగా తిరిగినావు. స్వేచ్ఛగా తిరిగినప్పుడు నీకు మంచిగా పోలీస్ సెక్యూరిటీ పెట్టి బ్రహ్మాండంగా మేము తిట్టించుకున్నాం.